ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు మోక్షం ఇవ్వడానికి? ఆ నరబలి టైంలో చెప్తున్నా, కేవలం ఆ యుద్ధం జరిగింది ఒకవేళ అక్కడ ఉండే గురువు మోక్షం కాకపోయినా వాళ్ళకి ఉత్తమ జన్మల వాళ్ళకి హయ్యర్ డైమెన్షన్స్ కి పంపడమా ఆ కెపాసిటీని బట్టి ఉంటది. ఆ రాకెట్ మన ఎంత ఫ్యూల్ ఉంటే అంతే రాకెట్ లాంచ్ చేయగలుగుతాం. ఏదో ఆటోమేటెడ్ గా అందరికి ఇయనీకి అంత ఉండదు కేపబిలిటీ. ఇప్పుడు ఎవరు నరబలి అయితే ఎవరు గారు కదా, అయితే లేరు, నరబలి గారు. మోక్షం ఎక్కడ ఇస్తారు మీరు? సో ఈ ప్రజెంట్ సమాజంలో ప్రస్తుత మనిషి మోక్ష స్థితికి రావాలి అంటే మీరు దేవుని మీద భారం వేసి నేను మంచోడిని మిమ్మల్ని మీరు సెల్ఫ్ సర్టిఫై చేసుకొని నాకు మోక్షం వస్తుంది అనుకుంటే అది ఫూలిష్నెస్. అట్లా రియాలిటీలో వర్కౌట్ కాదు. ఇప్పుడు మేము మంచి పని చేసి మాకు మోక్షం, ఇప్పుడు మంచి పని చేసి దాన ధర్మాలు చేస్తే మోక్షం రాదా? రాదు. దాన ధర్మాలు చేసి మంచిగా ఉన్నా కూడా మోక్షం రాదా? మళ్ళీ ఎలాంటి మోక్షం వస్తుంది? రాదు. మళ్ళీ ఎలా చేస్తే మోక్షం వస్తుంది? సాధన చేసి సాధనలో మీరు సక్సెస్ అయితే ఎన్లైటన్మెంట్ పొందితే మోక్ష స్థితి పొందితే మోక్షం. అంటే ఇప్పుడు వేల కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు మనకు జనాభా కోట్ల మందిలో అందరూ దేవుడిని పూజిస్తున్నారు, వాళ్ళు మంచి పని చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి హాని చేయకుండా ఉంటున్నారు, మంచిగా బతుకుతారు అంతే. మంచి కర్మ మంచి జన్మ వస్తుంది మళ్ళా. మోక్షం రాదు. మోక్షం రాదు. మోక్షం కోరుకోవాలి ఫస్ట్. మనిషికి ఈ భౌతిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి కదా, ఇంకా అసలు ఏందా అని చెప్పి మోక్ష ఆ డైరెక్షన్ లో పోతారు. ఎవరు పోతారు? అందరికి అంత పర్సెప్షన్ ఎందుకు? మోక్షం వచ్చింది, నెక్స్ట్ జన్మ మీకు లేదా? నాకు లేదు. ఇంకొకటి మీరు చనిపోయారని విన్నాను, మీరు చనిపోయి మళ్ళీ వచ్చారా? మోక్ష స్థితి అంటేనే మన ఆత్మ అన్నది శరీరం నుంచి బయటికి వచ్చి ఆ పాయింట్ కి మనం ఒక ఎనర్జీగా అయిపోయి మళ్ళీ శరీరంలోకి మనం వస్తాం. ఇప్పుడు సరే నాకు స్టూడియోలో తీయండి మీ ఆత్మ బయటికి తీయాలి. మీరు ఒక సజీవంగా అంటారా? డెడ్ బాడీ అంటే సజీవంగా కూర్చోండి నా ముందట, మీ ఆత్మ నేను చూస్తే ఎక్కడ ఉందో. ఆత్మ బయటకు తీయాలంటే మన శరీరం మన లోపల ఉన్న కర్మ అనేది దగ్ధం కావాలి. కర్మ దగ్ధం అయితే ఆత్మ ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఎవరిదైనా. మీరు ఆల్రెడీ కర్మ దగ్ధమో బుగ్ధమో అయిపోయింది కదా, బయటికి వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది మీ బాడీలోకి? మా గురువు పెట్టిండు, వద్దు అని చెప్పి ఉండు అని చెప్పి పెట్టి. ఆత్మ ఏ రూపంలో ఉంటది? నిరాకారంగా ఉంటది. అంటే ఎట్లా అమీబా షేప్ లో ఉంటదా లేకుంటే అసలు మనకి అసలు షేప్ తెలియదు, దాన్ని మనమే ఆత్మ అయిపోతాం. మళ్ళీ ఆత్మని మీరు ఎట్లా పసిగడతారు? మనకు కనిపించేది కాదు, మన ఆత్మ మనకేం అర్థంలో కనిపించేది. బయటికి వచ్చినప్పుడు మనకే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. మన కాలు చేతులు లేవు, ఇది అసలు ఇది మనమే. ఆత్మకు బ్రెయిన్ ఉంటదా? చాలా ఇంటెలిజెన్స్ ఉంటది ఆత్మకు. ఈ బాడీలో ఉన్నప్పుడే మనకి ఇంటెలిజెన్స్ తక్కువ అవుతుంది. బాడీ బయటకు వచ్చిన తర్వాత చాలా చాలా మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్ గా అసలు లైఫ్ అంటే ఏంటిది అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటే లైఫ్ అంటే కెరియర్, మనీ, టైంకి ఈఎంఐలు కట్టుడు ప్రస్తుతం అయితే ఇవే అయిపోతుంది. హెల్త్, ఫిట్నెస్, వాట్ ఎవర్, బ్యూటీ, ఇది కాదు అసలు లైఫ్. ఎల్ఐఎఫ్ లైఫ్ అసలు జీవితం, ప్రాణం అంటే ఏందని చెప్పి మనం ఆత్మ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది. ఆత్మ అయినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఏమనిపించింది మీరు ఆత్మగా మారినప్పుడు? అన్ని పనులు వేస్ట్, ఫస్ట్ ఆత్మగా మారాలి, తర్వాత ఏ పని చేసుకోవాలి. ఎందుకు వచ్చారు మీరు? అప్పటికి ఆత్మగానే ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మానవ జన్మ ఎత్తిర్రు? ఎత్తలే జన్మ, అదే మానవ కూడా మళ్ళీ బాడీలోకి ఎందుకు వచ్చింది మీ ఆత్మ? మా గురువు చెప్పిండు. మళ్ళీ గురువుకి చెప్పి మళ్ళీ తీపించుకొని వెళ్ళిపోకపోయారా? అడిగినా, వద్దన్నాడు. ఇద్దరికన్నా నువ్వు ట్రాన్స్ఫర్ అని చెప్పి చెప్పిండు. మీ ఆత్మని ఇద్దరికి? ఆత్మని కాదు, నా ఈ ఏదైతే మెథడ్స్ నేను పొందినో హౌ టు గెట్ ఎన్లైటన్ అన్నది, ఈ అఘోరా పద్ధతులు ఏవైతున్నాయో ఇద్దరికన్నా నువ్వు చేసేసి తర్వాత నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకో అని చెప్పి చెప్పిండు. ఇది చెప్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తలేదా? ఫన్నీగా ఇది సైన్స్. ఇది ఇద్దరికి నువ్వు రావడానికి, నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవడానికి, మీ ఆత్మని మీరు ఎంజాయ్ చేయడానికి ఇద్దరు నేర్పించి రావని ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ, ఆయన నేర్పిస్తారు కదా ఇద్దరికి. లేదు, ఇప్పుడు అందరికి ఏమైతుంది, ఇప్పుడు అందరు కూడా నార్మల్ గా చనిపోగలుగుతారు. ఇప్పుడు మీకు ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ తర్వాత కానీ మీరు అట్లా ఉండదు కదా, అట్లా ఉండదు. మీ ఇష్టం ఉన్నప్పుడు ఆత్మ బయటకు వెళ్తుంది, ఇష్టం ఉన్నప్పుడు నేను అనుకుంటా నేను నెక్స్ట్ 3 months లో చనిపోగలుగుతా. నాకు రాబుద్ది కాదు అప్పుడు. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలో పోరాదండి, మేము చూస్తాం. ఇంటర్వ్యూలో నేను కావాలంటే నేను పోయే ముందు ఇట్లా కెమెరాలు పెట్టి కూడా పోగలుగుతా, అది చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో పోయి మళ్ళా వచ్చి ఇక వచ్చాడు ఎందుకు? మీ అట్లే మైక్ పెట్టుకొని మీ ఆత్మకి వెళ్ళిపోండి, నేను మా ఇంటర్వ్యూ చేస్తా, వాయిస్ వినిపించేయండి, వీడియో కాల్ చెప్తా. వీడియో కాల్ అసలు చెప్తుంటే నాకు మనిషి అట బట్టలు మార్చుకునేటట్టు వెళ్తాడట, ఆత్మ బయటికి మళ్ళీ వద్దంటే మళ్ళీ లోపలికి వస్తాడట. అంటే గురువు పర్మిషన్ లేని పోరాదు. అదే గురువు పర్మిషన్. అఘోరాలకు రానంత వరకు మన జీవితం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెక్క బతకవచ్చు. ఒకసారి గురువు దీక్ష తీసుకున్నామా అంటే అయిపోయింది అక్కడికి. ఆయన ఏది చెప్తే అదే మనం చేయాల్సి వస్తుంది. ఉండురా అంటే ఉండాలి, 1000 సంవత్సరాలు బతుకుంటే 1000 సంవత్సరాలు బతకాలి, తప్పదు. ఇష్టం ఉన్నా లేకుండా ఉండాలి. సరే, ఒక మాట, ఇప్పుడు మీరు దేవుళ్ళతో మాట్లాడి మీ ఆత్మ బయటికి వెళ్ళింది కదా, ఏదైనా ఒక దేవుడితో మాట్లాడి ఈ సృష్టి రహస్యం ఏందో కనుక్కోరా?
మీకు కనెక్షన్ ఉంది కదా, మీరు ఎట్లయినా అఘోరాలు, మీరు మోక్షాన్ని ఇచ్చే వాళ్ళు. సృష్టి రహస్యానికి దేవుని దాకా అవసరం లేదు. మీరు చెప్తారా? నేను చెప్పగలుగుతా. సరే, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాని కర్మానుసారం వెళ్తుంది. అదే కర్మానుసారంగానే. నేనే ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నేనే చనిపోయిన ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మంచి పనులు చేసిన, ఇప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చెడు పనులు చేసిన నా ఆత్మ ఎటు వెళ్తుంది? ఈ రెండు విధాలుగా చెప్పండి. మీరు మంచి పనులు చేసారు, చెడు పనులు రెండు చేసారు అనుకుంటా. ఓకే. ఓ టైం వరకు మీకు సఫరింగ్ ఉంటది, ఓ టైం వరకు ప్లెజర్ ఉంటది. ఎక్కడ ఉంటది సఫరింగ్? ఎక్కడ ఉంటది ప్లెజర్? ఎక్కడ ఉంటది సఫరింగ్? ప్లెజర్ అంటే బాడీని బట్టి ఉంటది. ఆత్మ ఎప్పటికి ప్లెజరే ఉంటది. అల్టిమేట్ ప్లెజర్ ఆత్మలే ఉంటది. శరీరం వదిలేసినమా అంటే మంచి ప్లెజర్ ఉంటది. కానీ డెవిల్ అన్నది కూడా ఒక బాడీ. ఆ బాడీలో మీ ఆత్మ పడ్డది అనుకోండి, మీకు నరకం ఎక్స్పీరియన్స్ అవుతారు. దేవుడు అనేది కూడా ఒక బాడీ, మనం పూజించే దేవతలు ఒక బాడీ, అది కూడా దాంట్లో ఆత్మ పడ్డది అనుకోండి, మనం ప్లెజర్ ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళదా? పైన కింద సినిమాలలో అది అన్ని ఇక్కడనే ఉన్నాయి. అన్ని ఇక్కడ. స్వర్గలోకం ఈయనే ఉంది, నరకలోకం ఈయనే ఉంది. ఆకాశం పైన ఏముంది? ఆకాశం పైన ఏముంది? అదే స్పేస్ ఉంది, ప్లానెట్స్ ఉన్నాయి. అంటే మేము చూసిందే చెప్తున్నాను, మీరేం కొత్తగా చెప్తారు? వామ్ హోల్స్ ఉంటాయి. వామ్ హోల్స్ లోకి పోతే వేరే లోకాలు కూడా పోవచ్చు. మీరు వెళ్ళిరు ఎప్పుడైనా లోకాలకు? ఏ లోకాలకు వెళ్ళిరు? చాలా లోకాలకు పోయినా. చాలా లోకాలు కాదు, ఒక 2 లోకాలు చెప్పరాదండి. ఒక లోకాలు అంటే ఆత్మల ఈ దయాల లోకాలు అది పోయినా, ఈ దైవలోకం అది అంటారు అక్కడ. దైవలోకం పోయినరా? దైవలోకంలో ఏముంటది? ఎలా ఉంటది దైవలోకం? ఏమిటి ఇట్లనే బిల్డింగ్లు, వాళ్ళ మనుషులు, అట్లా ఒక సివిలైజేషన్ ఉంటది. అక్కడ మా కెమెరా పంపిస్తే షూట్ చేసుకొస్తారా? లేదు, అట్లా ఛాన్స్ లేదు. దైవలోకంలో ఏమేమి ఉంటాయి? ఏముండదు. నేను కొంచెం సేపే ఉన్నా. చాలా లోకాలు ఉంటాయి. చాలా మనం ఒక్కలమే తోపు అనుకుంటాం కానీ మనం వేస్ట్. ఎన్నో ఉన్నాయి మనకన్నా తోపులు. చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి. నాగలోకంకి వెళ్ళారా ఎప్పుడైనా? నాగలోకం ఎందుకు కాటెత్తాను పాములు? నన్ను రాని వెళ్ళాలి, పట్టుకోలే. అంటే మిమ్మల్ని పట్టుకోపోతారా? అంటే ఎప్పుడు వెళ్తారు? నిద్రలో పోయినప్పుడు వెళ్తారా? ప్రతి లోకానికి ఒక గార్డియన్ ఉంటాడు. ఆ గార్డియన్ పర్మిషన్ లేని మనం వెళ్ళలేము. ఈవెన్ ఇక్కడ కూడా కాశీ కూడా కాలభైరవ స్వామి గార్డియన్ ఉంటాడు. కాలభైరవ స్వామి పర్మిషన్ లేనిది ఆయన అనుకోండి మనం కాశీకి పోలేము. అందరూ కాశీకి ప్లాన్లు వేస్తారు పోదా అని చెప్పి, టూర్ రూట్ అది అని అంటారు. కొందరు ప్లాన్ వేయకుండానే అక్కడికి పోతారు. కాశీ అని కాదు, సాయిబాబా, మన షిరిడి కూడా, ఏ ప్లేస్ అయినా, తిరుపతి కూడా, మథుర కూడా, ఏదైనా కానీ వాళ్ళు మనకన్నా హైలీ ఎవాల్వ్డ్ బీయింగ్స్. వాళ్ళ పర్మిషన్ లేని మనం పోతా అనుకుంటే పోలేము మనం. ఇక్కడ సిద్ధాశ్రమం కూడా ఉంటది హిమాలయాలలో. యోగులాలీలు ఉంటారు అంటారు కదా, ఆడ కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటే మనం పోవచ్చు. అక్కడ ఎవరైనా ఒక్కరు ఉండాలి, మనకి అందరి పర్మిషన్ అవసరం లేదు. మన మనిషి ఎవరైనా ఉంటే పోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.